ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. మోహనవాణి ఛానల్ ద్వారా ఈ వీడియోని వీక్షిస్తూ ఉన్నటువంటి భక్తామ తల్లులకు తండ్రులకు ముందుగా నా యొక్క సాధువాదాలు చెల్లించుకుంటూ ఉన్నాను. ఈ రోజున స్కాంద పురాణ అంతర్గతమైనటువంటి శ్రావణమాస మాహాత్మ్యంలో ఉన్నటువంటి శ్రీకృష్ణ జన్మాష్టమి వ్రత వైభవాన్ని మీతో పంచుకునే ప్రయత్నం చేస్తాను. మిత్రులారా, సావధాన చిత్తులై ఆకర్ణించవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఉన్నాను. ఈ శ్రావణమాస వైభవం బ్రహ్మమానసపుత్రుడైనటువంటి సనత్ కుమారుడికి కైలాసంలో పరమేశ్వరుడు చెప్పాడు. పరమేశ్వరుడు చెప్తున్నాడు, నాయనా సనత్ కుమార, పూర్వకల్పంలో భూదేవి దుష్టులైనటువంటి రాక్షసుల యొక్క భారాన్ని సహింపలేనిదై దైన్యభావంతో వ్యాకుల చిత్తంతో మొట్టమొదట బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి శరణు కోరుకుంది. ఒక ప్రోటోకాల్ అనేది ఉంటుంది. సృష్టికర్త బ్రహ్మ కాబట్టి ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా ముందు బ్రహ్మని అడగాలి. ఆ విధంగా బ్రహ్మదేవుణ్ణి శరణు కోరింది. అక్కడికి వెళ్ళి చెప్పుకుంది, దుష్టులైనటువంటి రాక్షసుల వల్ల తనకు కలిగినటువంటి బాధలన్నీ కూడా భూదేవి ఏకరువు పెట్టింది. విన్నాడు బ్రహ్మదేవుడు. ఆ భూదేవితో పాటు కొంతమంది దేవతలు కూడా వచ్చారు, ఇంద్రాది దేవతలు కూడా. వాళ్ళకి ఇబ్బందే రాక్షసుల వల్ల. అప్పుడు భూదేవిని ఇంద్రాది దేవతలందరినీ వెంట పెట్టుకొని సర్వజగద్రక్షకుడైనటువంటి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళారు. ఇది ప్రోటోకాల్లో రెండో విధానం. పోషకకర్త కదా విష్ణుమూర్తి, అందువల్ల విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళారు. ఆ విష్ణుమూర్తి ఎక్కడుంటాడు? పాలసముద్రంలో శేషశయనం మీద పవ్వళించి ఉంటాడు, లేదా వటపత్రం మీద పయనించి ఉంటాడు. వటపత్రశాయి అని కూడా పేరుంది కదా ఆయనకి. వైకుంఠంలో అయితే ఆదిశేషుడు శయ్య మీద ఉంటాడు. అదే పాలసముద్రంలో అయితే వటపత్రం మీద శయనించి ఉన్నాడు. అటువంటి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి అనేక విధాలుగా విష్ణుమూర్తిని స్తోత్రం చేశారు. ఈ విధంగా బ్రహ్మదేవుడు తనకున్నటువంటి 4 ముఖాలతోటి పరమాత్మని ప్రార్థిస్తూ ఉంటే 4 దిక్కుల యందు కూడా ప్రతిధ్వనులు వస్తూ ఉన్నాయి. అటువంటి అద్భుత స్తోత్రాన్ని విన్నాడు విష్ణుమూర్తి, ఆనందపడ్డాడు. విష్ణుమూర్తి కుమారుడే కదా బ్రహ్మ, తన నాభి కమలం నుంచి ఉత్పన్నమైనటువంటి వాడు బ్రహ్మ. ఓ బ్రహ్మాది దేవతలారా, రాక్షసుల వల్ల మీరు భయపడద్దు. దేవకి వసుదేవుల వల్ల నేను భూమి యందు కృష్ణుడుగా అవతరించి భూమి యొక్క భారాన్ని హరిస్తాను. కాబట్టి మీరు కూడా భూలోకంలో యాదవులుగా పుట్టండి. ఓ దేవతా స్త్రీలారా, మీరంతా గోపికలుగా పుట్టండి.
అని చెప్పి ప్రభు అయినటువంటి విష్ణుమూర్తి ఆ పాల సముద్రంలో వటపత్ర శాయిగా ఉన్నటువంటి ఆ స్వామి అంతర్ధానం అయిపోయినాడు. ఆ తరువాత విష్ణుమూర్తి గతంలో తాను పృశ్ని సుతపుడు అనేటువంటి ఇద్దరికి వాళ్ళ యొక్క తపస్సుకు మెచ్చుకొని ఇచ్చినటువంటి వరం ప్రకారం 3వ జన్మగా దేవకీదేవి యొక్క గర్భంలో పుట్టాడు. అష్టమ గర్భ సంజాతుడిగా పుట్టాడు. అది శ్రావణమాసం బహుళపక్షం రోహిణీ నక్షత్రం ఉండగా అర్ధరాత్రి పూట స్వామి జన్మించాడు. అదే మనం కృష్ణ జన్మాష్టమిగా జరుపుకుంటాం. అలా జన్మించినటువంటి కృష్ణుణ్ణి చంపించటానికి ఎందుకని గతంలో తన చెల్లెలైనటువంటి దేవకిని వసుదేవుడికిచ్చి పెళ్లి చేసి అత్తవారింటికి తీసుకువెళ్ళే సందర్భంలో ఆకాశవాణి చెప్పింది, నువ్వేదో ఎంతో సంతోషంగా ఉత్సాహంగా మా చెల్లెలు మా బావాని తీసుకువెళ్తున్నావు, ఈమె యొక్క కడుపున పుట్టే 8వ గర్భం నిన్ను నశింపజేస్తుంది అని ఆకాశవాణి చెప్పింది. వెంటనే వాడు దిగ్గున కత్తి దూసి దేవకీదేవిని చంపబోయాడు. అయితే వసుదేవుడు ఎంతో తెలివిగా చాకచక్యంగా మాట్లాడి తనకు పుట్టినటువంటి అందరి బిడ్డలని పుట్టగానే నీకు తెచ్చిస్తాను, నువ్వేమైనా చేసుకో అన్నాడు. చూసారా, వెంటనే వాడు ఏ గుణానున్నాడో పరమ దుర్మార్గుడైనా కూడా లొంగాడు, కారాగారంలో బంధించాడు. కారాగారంలో పుట్టాడు కదా పరమాత్మ. పుట్టడంతో చతుర్భుజాలతోటి శంఖచక్ర కిరీటాలతోటి అద్భుతమైన రూపం చూపించాడు తల్లిదండ్రులకి. వాళ్ళు ఆనందంతో స్తోత్రం చేశారు. ఆ తరువాత పరమాత్మే చెప్పాడు, నన్ను వ్రేపల్లె తీసుకువెళ్ళి అక్కడ యశోదామాతకు పుట్టినటువంటి ఒక అమ్మాయి ఉంటుంది, నన్ను అక్కడ పెట్టి ఆ అమ్మాయిని తీసుకురండి అని. చూసారా, అంటే అందుకని వ్రేపల్లికి తీసుకువెళ్ళి వసుదేవుడు అక్కడ యశోదాదేవి యొక్క పక్కలో పడుకోబెట్టి కృష్ణుణ్ణి అక్కడ పుట్టినటువంటి అమ్మాయిని తీసుకొచ్చాడు. చూసారా, ఇదంతా మనం మొన్న మొదటి రోజు కృష్ణుడి యొక్క సంక్షిప్త చరిత్రలో కూడా చెప్పుకున్నాం. అక్కడ వ్రేపల్లెలో కృష్ణుడు పెరుగుతూ ఉన్నాడు. ఆ తర్వాత కంసుడు సేనా సమేతుడై మధురా పట్టణానికి వచ్చి యాదవులందరినీ బాధిస్తూ ఉన్నాడు. అప్పుడు ఆ పట్టణంలో ఉండే వాళ్ళంతా దీనులై కృష్ణ పరమాత్మను ప్రార్థించారట. ఏమని ప్రార్థించారు వాళ్ళు? భక్తులందరికీ అభయమిచ్చేవాడు, శరణు పొందిన వాళ్ళ యందు ప్రేమ చూపించేవాడు, యోగీశ్వరులలో అగ్రేశ్వరుడైనటువంటి ఓ కృష్ణ, మా ప్రాణాలకు బాధలు కలిగించేటటువంటి దుష్టులను సంహరించి మమ్మల్ని అందరినీ రక్షించే బాధ్యత నీదే కదా స్వామి, మర్చిపోయావా మమ్మల్ని అని ఆర్తితో ప్రార్థిస్తూ ఉన్నారు. హే ప్రభు, మేము ప్రార్థించి నీకు విజ్ఞాపన చేసుకుంటూ ఉన్నాం. అది ఏంటంటావా? నీవు జన్మించినటువంటి రోజున చేయవలసినటువంటి కృత్యమేదో మాలో ఒక్కరైనా ఎప్పుడు కూడా తెలుసుకొని ఉండలేదు. ఆ విషయాన్ని మీరు చెబితే ఆ ప్రకారంగా ఆ రోజున రథకాంతి ఉత్సవాన్ని మేము చేసుకుంటాం. ఇది అక్కడ ఉండే ప్రజలంతా స్వామిని ప్రార్థించినటువంటి విధానం. రథకాంతి ఉత్సవం అని ప్రార్థిస్తే అప్పుడు కృష్ణ భగవానుడు తన యందు వారికి ఉండేటటువంటి భక్తి, శ్రద్ధ, మిత్రభావం అన్నీ చూసి వాళ్ళకి తాను జన్మించినటువంటి రోజు అంటే శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు
చేయవలసినటువంటి విధి విధానం అంతా చెప్పాడు. ఇదంతా భాగవతంలో కూడా ఎక్కడా మనకు కనపడదు. వ్యాసుల వారు అష్టాదశ పురాణకర్త కదా, ఏ పురాణంలో ఎంతవరకు చెప్పాలో అంతవరకు చెప్పారు. తక్కినటువంటి విషయాలని మిగిలినటువంటి అష్టాదశ పురాణాల్లో నిక్షిప్తం చేశారు. ఇదే విశేషం ఇక్కడ. ఆ మధురా నగర వాసులందరూ కృష్ణ పరమాత్మ చెప్పిన విధానంగా చేశారు. అప్పుడు భగవంతుడైనటువంటి శ్రీకృష్ణుడు తన జన్మదినం రోజున వ్రతం చేసినటువంటి వాళ్ళకి అనేకములైనటువంటి వరాలు ఇస్తాను అని చెప్పాడు. దీని గురించి పూర్వం జరిగినటువంటి ఒక కథ ఉంది, దానిని చెబుతాను, ఆకర్ణించవయ్యా సనత్కుమారా అని పరమేశ్వరుడు చెబుతున్నాడు. ఎంతో ఆనందంగా చెబుతున్నాడు పరమేశ్వరుడు. శివకేశవులకి భేదం లేదండి. అలా భేదాన్ని పాటించేవాడు నరకానికి పోతాడు. ఇందులో ఎక్కడా అనుమానం లేదు. కథ చెబుతున్నాడు పరమేశ్వరుడు. పూర్వం అంగదేశంలో అమిత్రజిత్తు అనేటువంటి ఒక రాజుగారు ఉన్నాడు. ఆయనకి సత్సజిత్తు అనేటువంటి ఒక కుమారుడు ఉన్నాడు. ఆ సత్సజిత్తు సమస్త రాజనీతిని తెలిసినవాడై సన్మార్గంలో ప్రవర్తిస్తూ చతురంగ బల సమేతుడై ప్రజలకి అనురాగం కలిగిస్తూ న్యాయంగా భూమండలాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు. ఈ విధంగా కొంతకాలం జరిగింది. దైవయోగం వల్ల ఒకప్పుడు నాస్తిక మతస్థులతోటి ఆ రాజుగారికి సహవాసం కలిగింది. ఇది పెద్ద దోషం. నాస్తికుడు కనిపిస్తే కూడా పాపంట వాడి మొహం చూడటం, తొలగి వెళ్ళిపోమన్నారు. అటువంటిది ఆ నాస్తిక మతస్థుడితోటి సహవాసం కలిగింది రాజుగారికి. అంతా దైవయోగం. ఆ తరువాత చాలా కాలం వరకు వాళ్లతోటే స్నేహం చేయటం వల్ల ఆ రాజు అధర్మ ప్రవర్తనుడైపోయినాడు. వేదాలు, శాస్త్రాలు, పురాణాలు మొదలైన వాటన్నిటినీ అనేక విధాలుగా ఆ రాజుగారు నిందిస్తూ ఉన్నాడు. ఎందుకని? ఈ నాస్తిక మతం వాళ్ళు ఇదే కదా చేసేది. దైవం లేదంటారు, వేదాలు లేవంటారు, పురాణాలు లేవంటారు, ఇతిహాసాలు లేవంటారు. వేటిని నమ్మరు కదా వాళ్ళు. వాళ్లతో కలిసి ఉండటం వల్ల ఇతనికి కూడా అదే భావాలు వచ్చినాయి. అందువల్ల వేద నింద చేస్తూ ఉన్నాడు. వర్ణాశ్రమ ధర్మాల యందు ద్వేషం కలిగి ఉన్నాడు. చూసారా? 4 వర్ణాలు ఉన్నాయి కదా, బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు అని. భగవంతుడు కృష్ణ భగవానుడు భగవద్గీతలో చెప్పాడు కదా, చాతుర్వర్ణం మయా సృష్టం గుణకర్మ విభాగశః అన్నాడు కదా. ఆ రోజుల్లో కులాలు లేవు. ఈ దిక్కుమాలైన బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాతే ఈ కుల వ్యవస్థ మన దేశంలో వేళ్ళూనుకుంది. ఈ విధంగా చాలా కాలం జరిగింది. ఓ సనత్ కుమార, ఆ రాజు కాలవశం వల్ల మరణించాడు. ఎవడైనా ఏ ధర్మం చేసినా చెయ్యకపోయినా కాలధర్మం మాత్రం చేయాల్సిందే కదా. మరణించాడు. అప్పుడు యమదూతలు వచ్చారు. భయంకరమైన పాశాలతో కట్టి యముడి దగ్గరకు తీసుకువెళ్ళి యముడి యొక్క ఆజ్ఞ మేరకి అనేక విధాలుగా బాధలు పెట్టారు, శిక్షలు వేశారు. దుర్మార్గుల యొక్క సహవాసం కలిగి ఉండటం వల్ల ఇతన్ని నరకలోకంలో పడేసి కుంభీపాకము, అసిపత్రము ఇలాంటి నరకాల్లో వేసి అనేక సంవత్సరాలు యాతనలు పెట్టారు. ఈ విధంగా భూలోకంలో అతడు చేసిన పాపాలన్నింటినీ అనుభవింపజేసి ఆ తరువాత ఒక పిశాచ శరీరంలో ప్రవేశపెట్టారు. చూసారా? ఆ పిశాచ దేహంలో ఉండటం వల్ల
ఆకలి, దప్పిక ఈ రెండింటి వల్ల పీడింపబడుతూ ఉన్నాడు. ఆకలి తీర్చుకుంటావా అంటే పిశాచం తినలేదు, దప్పిక తీర్చావా నీళ్లు తాగుదామంటే తాగలేదు. ఇది చచ్చే చావు కదా. అందుకని ఆకలి, దప్పిక ఈ రెండిటి చేత పీడింపబడుతూ ఉన్నాడు. నిర్జన ప్రదేశాల్లో తిరుగుతూ ఉన్నాడు. ఒకప్పుడు ఒక వైశ్యుడి యొక్క దేహంలో ప్రవేశించి ఈ భూతం పుణ్యప్రదమైనటువంటి ఆ మధురా నగరంలో ప్రవేశించాడు. ప్రతి జీవికి ఒక టర్నింగ్ పాయింట్ ఉంటుంది. ఆ వైశ్యుడు పిశాచం పట్టాడని, పిశాచం అతన్ని పట్టుకుందని ఆ పట్టణంలో ఉండేటువంటి కాపలా వాళ్ళు వెళ్ళగొట్టారు. అప్పుడు ఆ పిశాచం వైశ్యుడి యొక్క దేహాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఆ తరువాత ఆ పిశాచం అరణ్యాలలో మునీశ్వరుల యొక్క ఆశ్రమాల్లో తిరుగుతూ ఉన్నది. ఒకప్పుడు దైవయోగం వల్ల ఒకచోట కృష్ణ జన్మాష్టమి రోజున మునీశ్వరులు, బ్రాహ్మణులు ఒక వ్రతం చేసుకుంటూ ఉన్నారు. విశేషమైనటువంటి పుణ్యప్రదమైనటువంటి ఆ వ్రతంలో కృష్ణ పరమాత్మని చూసి ఈయన కూడా వాళ్ళు చేసే పూజలు తిలకించాడు. ఆ తరువాత ఆ రాత్రి విష్ణునామ స్మరణం, కథాశ్రవణం మొదలైనవన్నీ ఆ మునీశ్వరులు, బ్రాహ్మణులు చేశారు. జాగరణ కూడా చేశారు. ఆ పిశాచం ఇదంతా చూడటం వల్ల, వినటం వల్ల, ఆ కృష్ణుడి యొక్క కథలు వినడం వల్ల ఆ క్షణంలోనే పాపాలన్నీ పటాపంచలైపోయినాయి. పరిశుద్ధుడైపోయాడు. నిర్మలమైన మనస్సు కలిగిన వాడయ్యాడు. వెంటనే పిశాచ దేహాన్ని వదిలిపెట్టేశాడు. అప్పుడు విష్ణుదూతలు వచ్చారు. చూడండి, పిశాచ రూపం ఎప్పుడైతే పోయిందో మంచి అద్భుతమైనటువంటి రూపం వచ్చేసింది. యమదూతలు కూడా వెళ్ళిపోయినారు భయపడిపోయి, ఇదేమిటి ఇలా జరిగింది అని. అప్పుడు విష్ణుదూతలు వచ్చి ఒక దివ్యమైనటువంటి విమానం మీద ఎక్కించుకొని వైకుంఠలోకానికి తీసుకువెళ్ళారు. అక్కడ దేవతా సంబంధమైన భోగాలన్నీ అనుభవించాడు ఆ వైకుంఠంలో. ఆ వ్రత మహిమ వల్ల చివరికి విష్ణువు యొక్క సాయుధ్యాన్ని పొందగలిగాడు. అంటే ఒక పిశాచంగా ఉండి కూడా దైవయోగం వల్ల బ్రాహ్మణులు, మునులు చేసేటటువంటి ఆ కృష్ణ జన్మాష్టమి వ్రతాన్ని కళ్ళారా చూడటం వల్ల, ఆ కథలు చెవులారా వినటం వల్ల అతనికి పిశాచ జన్మ పోయింది. అంటే ఒక పిశాచానికే అలా జరిగింది అంటే ఎంతో జ్ఞానం కలిగినటువంటి మానవులం మనకెంత పుణ్యం రావాలి ఇంకా ఆలోచించండి. ఓ సనత్ కుమార, యథార్థాన్ని బాగా తెలిసినటువంటి మునులు, బ్రాహ్మణులు ఈ వ్రతాన్ని సర్వకాలాలయందు ముఖ్యంగా కృష్ణాష్టమి రోజున తప్పకుండా చేయాలి అని పురాణాల్లో చెప్పారు. కాబట్టి ఎల్లప్పుడూ ఈ వ్రతం చేసినటువంటి వాడు సమస్త కోరికలు కూడా తీర్చుకోగలుగుతాడు. ఈ ప్రకారంగా శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున శుభప్రదమైనటువంటి ఈ వ్రతాన్ని చేసినటువంటి వాడు ఈ లోకంలో సమస్త సుఖాలు అనుభవిస్తాడు. ముందు నిండు నూరేళ్లు బ్రతికిన తర్వాత, దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత ఆ విష్ణుమూర్తి యొక్క సాయుధ్యాన్ని పొందుతాడు. అంటే అతడి యొక్క అంత్యకాలంలో సాక్షాత్తు విష్ణుదూతలే వచ్చి ఒక దివ్యమైన విమానంలో కూర్చోబెట్టుకొని ముందుగా స్వర్గలోకానికి తీసుకువెళతారట. చూడండి, ఓ బ్రహ్మకుమార, అక్కడ సమస్త భోగాలు అనుభవిస్తాడు ముందు. ఏది? దేవలోకంలో.
ఇంకా పుణ్యం మిగిలిపోవటం వల్ల భూలోకంలో గొప్ప రాజుల యొక్క కుటుంబంలో మన్మధుడితో సమానమైన సౌందర్యం కలిగిన వాడుగా పుడతాడు. ఏ విధమైన అశుభాలను పొందకుండా సమస్త కోరికల యొక్క ఫలితాలు పొందుతాడు. పూర్వం చెప్పబడినటువంటి సమస్త శుభాలతో కూడినటువంటి శ్రీకృష్ణ జన్మ సంబంధాన్ని, చరిత్రని అనుసరించినటువంటి ఈ కథలు ఎవడైతే వింటాడో, పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి విగ్రహాన్ని ఎవడైతే పూజిస్తాడో, ఆ పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి విగ్రహం కానీ పటం కానీ ఏ గృహంలో ఉంచబడి పూజింపబడుతుందో, ఏ గృహంలో సమస్త ఉత్సవాలు జరుగుతాయో, అలాగే కృష్ణ జన్మాష్టమి వ్రతం ఏ ఇంట్లో జరుగుతుందో అటువంటి ప్రదేశంలో నివసించేటటువంటి వాళ్ళకి ఈతి బాధలు ఉండవు, ప్రకృతి సంబంధమైనటువంటి బాధలు ఉండవు, రుణ బాధలు ఉండవు. అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలతోటి తులతూగుతారు. ఆయురారోగ్యాలతోటి ఐశ్వర్యంతో నిండు నూరేళ్లు బతుకుతారు వాళ్ళు. మేఘుడు ఏ విధంగా అయితే వర్షం కురిపించి పంటలు పండటానికి ఉపయోగపడతాడో, అలాగే అతివృష్టి, అనావృష్టి, ఎలుకల బాధలు ఇవన్నీ కూడా ఈ వ్రతం చేసుకున్నటువంటి వాళ్ళకి ఉండవు. ఎలుకలు ఎందుకు బాధ కలిగిస్తాయిట? ఇంట్లో ఉండే ధాన్యం తింటాయి, పొలాల్లో వేసినటువంటి గింజలు కూడా తినేస్తాయి. ఈ కృష్ణ జన్మ అష్టమి రోజు ఏ గృహంలోనైతే ఈ వ్రతం ఆచరించి కృష్ణ భగవానుడికి షోడశోపచారాలతోటి పూజ చేస్తారో అటువంటిది వాడికి ఇక పునర్జన్మ అనేది ఉండదు అన్నారు. అంటే మోక్షప్రాప్తి కలుగుతుంది అని. భయాలు ఉండవు. సత్పురుషుల యొక్క సహవాసం వల్ల కానీ, భక్తి వల్ల కానీ ఈ కృష్ణుడి యొక్క వ్రతాన్ని స్థిరచిత్తుడై చూసినా కూడా, చేసుకోలేకపోతే చూసినా కూడా సమస్త పాపాల నుండి విడువబడతాడు. జన్మాంతరంలో శాశ్వతమైన విష్ణులోకాన్ని పొందుతాడు అని ఈ ప్రకారంగా సాంబ సదాశివుడు సనత్ కుమారుడితోటి చెప్పినట్లుగా సూత పౌరాణికుడు శౌనకాది మునులతోటి నైమిషారణ్యంలో చెప్పాడు. ఈ విధంగా ఈ యొక్క అద్భుతమైనటువంటి వ్రతాన్ని మనం కూడా మన గృహాల్లో ఆచరించుకుందాం అని మీతో మనవి చేసుకుంటూ, అలా చేసిన మనందరికీ కనీసం చెయ్యలేకపోయినా ఈ ప్రవచనం విన్నటువంటి మనందరికీ కూడా, చెప్పిన నాకు కూడా ఇటువంటి ప్రయోజనాలు ఆ కృష్ణ పరమాత్మ కలిగించుగాక అని మరొక్కసారి పరమాత్మ యొక్క దివ్య చరణార విందాలను పట్టుకొని ప్రార్థిస్తూ ముగిస్తూ ఉన్నాను. ఈ ఛానల్కి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మీతో పాటు కనీసం మరొక 5 చేతైనా సబ్స్క్రైబ్ చేయించండి. కొద్ది రోజుల్లోనే మనం 3000 మార్క్ దాటాలి. అలాగే అంశం మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే మీ కామెంట్ను కూడా కామెంట్ బాక్స్లో పెట్టండి. కనీసం మరొక 10 మందికైనా సరే మీ తరఫున ఈ వీడియోని షేర్ చేయడానికి ప్రయత్నించండి అని మీతో వినమ్రపూర్వకంగా మనవి చేసుకుంటూ ముగిస్తూ ఉన్నాను. స్వస్తి సర్వేషాం. మన కార్యక్రమాలు నచ్చితే ఒక లైక్ చేయండి, మాకు ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అలాగే కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే మేము
మంచి క్వాలిటీ కంటెంట్ అందించడానికి దోహదపడుతుంది. ఆడియోస్ని షేర్ చేయండి. ఆడియోని షేర్ చేస్తే మన ఛానల్ అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంది. ఇంతవరకు మన కార్యక్రమాన్ని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నట్లయితే, ఒకవేళ సబ్స్క్రిప్షన్ కనుక చేయలేకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మోగించండి. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్.